ఊహించలేదయ్యా నాకింత భాగ్యమని. ఊహకు మించినవి నా ఎడల నీ కార్యములు, యేసయ్య నీ కార్యములు. ఊహించలేదయ్యా నాకింత భాగ్యమని. ఊహకు మించినవి నా ఎడల నీ కార్యములు, యేసయ్య నీ కార్యములు. నా బ్రతుకు ఏ పాటిది, నే పుట్టి పెరిగినదంతా నీకు తెలిసియున్నది. నా ఇల్లు ఏ పాటిది, నా బ్రతుకు ఏ పాటిది, నే పుట్టి పెరిగినదంతా నీకు తెలిసియున్నది. నన్నెంతో ప్రేమించి శాశ్వత కృప చూపించి నీ వారసునిగా మార్చిన పరలోక రాజువు నీవు. ఊహించలేదయ్యా నాకింత భాగ్యమని. ఊహకు మించినవి నా ఎడల నీ కార్యములు, యేసయ్య నీ కార్యములు. ఆత్మీయ కన్నులు లేక నిన్ను చూడలేకపోతిని. శాంతి లేని ధనవంతుడనై సంతోషము కోల్పోతిని. ఆత్మీయ కన్నులు లేక నిన్ను చూడలేకపోతిని. శాంతి లేని ధనవంతుడనై సంతోషము కోల్పోతిని. ఈ చీకటి మార్గములో ధృవతారగా నిలిచి నెమ్మది కలిగించే మార్గమును చూపించితివి. ఊహించలేదయ్యా నాకింత భాగ్యమని. ఊహకు మించినవి నా ఎడల నీ కార్యములు, యేసయ్య నీ కార్యములు. ఎంత దూరమైనా గాని, ఎంత భారమైనా గాని అలసిపోను ఎన్నడు, వెనుతిరిగి చూడను. ఎంత దూరమైనా గాని, ఎంత భారమైనా గాని అలసిపోను ఎన్నడు, వెనుతిరిగి చూడను. నీ వాక్యమే నా బలం, అభిషేకమే నా ధైర్యం. జయశీలుడా నిన్ను చూస్తూ గురి యొద్దకే సాగెదను. ఊహించలేదయ్యా నాకింత భాగ్యమని. ఊహకు మించినవి నా ఎడల నీ కార్యములు, యేసయ్య నీ కార్యములు.
ఊహించలేదయ్యా నాకింత భాగ్యమని. ఊహకు మించినవి నా ఎడల నీ కార్యములు, యేసయ్య నీ కార్యములు. క్రీస్తునందు ప్రియ దేవుని జనాంగమా, హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. ప్రవక్తయగు హబక్కూకు నద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. యెహోవా, నేను మొర్రపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు? బలత్కారము జరుగుచున్నదని నేను నీకు మొర్రపెట్టినను నీవు రక్షింపకున్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేళ ఊరకయే చూచుచున్నావు. ఎక్కడ చూచినను నాశనమును బలత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును జరుగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమైన 4వ వచనం, న్యాయము ఎన్నడూ జరగకుండా మానిపోయెను. భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకుందురు, న్యాయము చెడిపోవచ్చున్నది. ప్రియ దేవుని జనాంగమా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. హబక్కూకు 3 ప్రశ్నలు అడుగుతున్నాడు దేవుడు. ఏమిటి ఆ 3 ప్రశ్నలు అని మనం చూడగలిగితే, 1, నేను మొర్రపెట్టినను నీవు ఎన్నాళ్ళు ఆలకింపక ఇందువు. 2, నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు. 3, బాధ నీవేళ ఊరకయే చూచుచున్నావు. 3 ప్రశ్నలు హబక్కూకు భక్తుడు దేవుణ్ణి అడుగుతున్నాడు. ఈ 3 ప్రశ్నలకి ప్రభువు అనుమతిస్తే ఈరోజు మనము దాని గురించి విపులంగా జవాబులు కనుగొందాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, అక్కడ క్వశ్చన్ నెంబర్ 1, నేను మొర్రపెట్టినను నీవు ఎన్నాళ్ళు ఆలకింపకుందువు. మొదటి ప్రశ్న హబక్కూకు అడుగుతున్నాడు. ఈ ప్రశ్న అడిగే ముందు మీకు కొన్ని విషయాలు నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఈ ప్రశ్న అడుగుతుంది ఎవరు, ఈ ఎవరిని అడుగుతున్నాడు? 2 ముందు మనం ఆలోచన చేయాలి. 1, ప్రవక్త అయిన హబక్కూకు ఎవరిని అడుగుతున్నాడు? దేవుణ్ణి అడుగుతున్నాడు. దీనికి ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాం. హబక్కూకు ప్రవక్త, హబక్కూకు అన్న మాటకు అర్థమే గట్టిగా పట్టుకున్నవాడు. అంటే ఈ రెజ్లింగ్ పోటీ మీరు గమనిస్తే, ఆ రెజ్లింగ్ పోటీలో ఆ విరోధిని ఎలాగైతే కదలకుండా గట్టిగా పట్టుకుంటాడో అట్టా పట్టుకోవడం అన్నమాట ఇది. సో ఈ హబక్కూకి అర్థం ఏంటంటే దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నవాడు అని అర్థం. ఈ దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నవాడు అని అర్థంలో పేరుకు తగ్గట్టు హబక్కూకు ఎంత ఉత్తముడంటే, 66 గ్రంథాల్లో ఏ ప్రవక్త, ఏ దేవుని బిడ్డ, ఏ దైవజనుడు చెప్పని మాట హబక్కూకు చెప్పాడండి. అది దేవుడికి స్తోత్రం. ఏమని చెప్పాడంటే, లేఖనంలో చూడండి, అక్కడ ఏమంటున్నాడు హబక్కూకు. ఇక్కడ ఒక పక్క పాపము 3వ అధ్యాయం 16వ వచనంలో, నా ఎముకలు కుళ్ళిపోవచ్చున్నవి, నా కాళ్ళు వణుకుచున్నవి. ఇలాంటి పరిస్థితులు అంటే దేహంలో అనారోగ్యం, దేహంలో అనారోగ్యంతో ఎముకలు కుళ్ళిపోతున్నాయి. ఇంకా ఏమంటున్నాడు? కాళ్ళు వణుకుతున్నాయి, పెదవులు కదులుచున్నాయి, అంతరంగము కలవరపడుచున్నది అని ఆ 3:16లో రాస్తున్నాడు. రాసి ఇప్పుడు ఆ 17 నుండి అంటున్న మాట ఏంటంటే, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను,
చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను నేను యెహోవా యందు ఆనందించదు. ఇది ఎగ్జాక్ట్లీ ఈ రోజుల్లో దేవుని బిడ్డలమైన మనకు ఇది ఎంతో అనుకూలమైంది. చూడండి, చెట్లు ఫలించకపోయినా, అంజూరపు చెట్లు పూయకపోయినా, ఒలివ చెట్లు కాపు లేకపోయినా, చేనిలో పైరు పంట రాకపోయినా, గొర్రెల్లో దొడ్డిలో లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినా నేను యెహోవా యందు ఆనందించదు. నిజమే, ఈ రోజుల్లో మన చాలా మంది పరిస్థితులు ఎలా ఉంటున్నాయి. సేవకుల పరిస్థితులు చూస్తే ఒక పక్క సేవ లేకపోయినా, బయటికి వెళ్ళకపోయినా, అలాగే పాపం ఏ రోజుకి ఆ రోజు కూలీలు పని చేసుకుంటున్న వాళ్ళకి కూలీలు లేకపోయినా, డబ్బులు లేకపోయినా, ఇంట్లో తిండి లేకపోయినా, ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ ఏ ప్రవక్త ఈ మాట అనలేదండి, నేను యెహోవా యందు ఆనందించదను. నువ్వేం పెట్టకపోయినా, నువ్వేం ఇవ్వకపోయినా, నువ్వేం చేయకపోయినా నాకు నువ్వే కావాలి, నీ యందే నేను ఆనందించదను. ఇలాంటి వ్యక్తులను దేవుడు పోగొట్టుకుంటాడంటారా? మీరు అర్థం చేసుకోండి. ఇచ్చిన తీసుకున్న వారు పాపం తృప్తిగా తీసుకొని థ్యాంక్స్ కూడా చెప్పటం రోజుల్లో ఉన్నాం మనం. ఏం పెట్టావు, ఏం చేశావని తల్లిదండ్రుల మీద తిరగబడే పిల్లలతో ఉన్న రోజుల్లో ఉన్నాం మనం. కృతజ్ఞత లేని వారుగా, అనురాగ రహితులుగా, భయంకరమైన మోసము పూరితమైన ప్రపంచంలో మనం ఉంటున్నాం. కానీ ఏమి ఇవ్వకపోయినా, ఏమి లేకపోయినా నీ యందే ఆనందిస్తా, నీ యందే సంతోషిస్తా అని హబక్కూకులాగా చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజు? ఆలోచించండి. అబ్బా, వండర్ఫుల్ ప్రవక్త, నిజంగా గొప్ప ప్రవక్త అండి. చదువుకునే వాళ్ళగా ఇశ్రాయేలీలను అంతెందుకు పాపం, పాత నిబంధనలో ఇశ్రాయేలీలు మాకు మాంసం లేదే, మాకు నీళ్లు లేవే, ఈ మన్నా తప్ప మరొకటి లేదే, సనుక్కునే వాళ్ళే, దుఃఖపెట్టిన వాళ్ళే దేవుణ్ణి పాపం. హబక్కూకు లాంటి ఒక్కళ్ళు ఉంటే పాపం దేవుడు ఎంత సంతోషపడేవాడు. అయ్యా, శాలలో పశువు లేకపోయినా, చేనులో పంట లేకపోయినా, దొడ్డిలో ఈ గొర్రె లేకపోయినా, అంజూరపు చెట్లు పూయకపోయినా నీ యందే, నీ యందే, నీ యందే ఆనందిస్తా. పర్వాలే డాడీ, పర్వాలే ప్రభా. ఇలాంటి ప్రవక్త దేవుడు కాదంటాడంటారా? దేవుడు పోగొట్టుకుంటాడంటారా? ఇలాంటి ప్రవక్తల కోసమే, ఇలాంటి వ్యక్తుల కోసమే దేవుడు ఎదురు చూస్తున్నాడని పాపం హబక్కూకుకి తెలియటంలే. ఎందుకంటే అక్కడ రాయబడిన మాట మనం చూడబోతున్నాం. యెహోవా, నేను మొర్రపెట్టినను నీవు ఎన్నాళ్ళు ఆలకింపకుందువు అని హబక్కూకు అడిగితే 2వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు 2వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను. God answered me. He raised a question there. అక్కడ ప్రశ్న లేవనెత్తాడు, నీవెన్నాళ్ళు నేను మొరపెట్టినను ఆలకింపకుందు అంటే ఇక్కడ జవాబిచ్చాడంట. He answered me చెప్పి ఒక మంచి మాట చెప్తున్నాడు. అక్కడ ఏమంటున్నాడు తెలుసా? 3వ వచనంలో, 2వ అధ్యాయం 3వ వచనంలో, ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయకవచ్చును. అంటే హబక్కూకుతో దేవుడు చెప్తున్నాడు, నా సేవకుడా, నేను ఒక దర్శనం కలిగి ఉన్నా, ఐ హ్యావ్ ఎ విజన్, అది తప్పక నెరవేరుతుంది,
ఎందుకంటే నీకు తెలుసు నా చిత్తమంతా నేను నెరవేర్చుకోబోతున్నా. నా ఉద్దేశం అంతటిని నేను సఫలం చేసుకునేవాడిని. నీకు తెలుసు. వెయిట్ వెయిట్ నువ్వు అనుకుంటున్నావు నీ ప్రార్థన నేను ఆలకించటం లేదని. ఆ దర్శనం నెరవేరినప్పుడు, నేను అనుకున్నది నెరవేరినప్పుడు నువ్వే సరి అయిన వ్యక్తిని. నిన్నే దానికి నియమించబోతున్నానేమో. ప్రియ దేవుని జనాంగమా, అప్పుడు నన్ను ఏం చేయమంటావు? దానికి జవాబు 2వ అధ్యాయం 20వ వచనంలో, అయితే యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక. నువ్వు చేయాల్సిందంతా ఏంటంటే కనిపెట్టు, ప్రార్థనలో కనిపెట్టు, మౌనంగా ఉండి కనిపెట్టు. హ్యావ్ పేషెన్స్, హ్యావ్ పేషెన్స్. నీ పట్ల నేను కలిగి ఉన్న దర్శనం, నేను చేయబోయే కార్యం, నేను ఉద్దేశించింది నీ పట్ల నెరవేరబోతా ఉంది. మధ్య ఒక వ్యక్తిని గురించి చదివిన, పాపం ఒక యవనస్తుడు ఒక పెద్ద ఆయనతో తరచుగా కలుస్తూ ఉంటాడు. తన తండ్రిలాగా ఉన్నాడని ఎంతో సంతోషపడతా ఉంటాడు. అనేక సార్లు తన తండ్రి గురించి, తన కుటుంబ విషయాలు ఈ పెద్ద ఆయనకి చెప్తా ఉంటాడు. తరచుగా కలవడం వల్ల అన్ని విషయాలు చెప్పడం మొదలుపెట్టాడు. నేను పై దేశాల్లో చదువుకున్నా, నాకు అన్నీ తెలుసు, నా కంపెనీలు తెలుసు, వ్యాపారాలు తెలుసు, అడ్మినిస్ట్రేషన్ తెలుసు, కానీ నా తండ్రి నేను వచ్చే లోపల మొత్తం నాశనం చేసి పెట్టేశాడు, మొత్తం లాస్ చేసి పెట్టేశాడు, నష్టపోయాడు. అప్పులు తట్టుకోలేక, లేకపోతే ఈ వ్యాపారాలు డౌన్ అయిపోయి తట్టుకోలేక హార్ట్ అటాక్ వచ్చి తండ్రి చచ్చిపోయాడు. తల్లి చిన్నప్పుడే చచ్చిపోయింది. నా పరిస్థితి దయనీయంగా ఉంది. నేను దేవుడి దగ్గర ఎంతో ప్రార్థిస్తున్నా, నాకు జవాబు దొరకటం లేదే అని చెప్పి పెద్ద ఆయన దగ్గర తరచుగా చెప్పుకుంటూ వస్తాడు. పాపం చెప్పుకుంటూ వస్తున్నాడు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి. ఒకరోజు యవనస్తుడు ఆ పెద్ద ఆయన అడిగాడు, సార్ నేనే మాట్లాడుతున్నానే, నేనే అన్ని చెప్పుకొని వస్తున్నానే, మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి సార్, నన్ను ఏం చేయమంటారు, మీరు చెప్పండి సార్ అన్నాడు. అందుక ఆ పెద్ద ఆయన ఏడవడం మొదలుపెట్టాడు. ఏం సార్ ఏడుస్తున్నారన్న? అప్పుడు చెప్పాడు, అయ్యా నాకు ఇద్దరు బిడ్డలు పై దేశాల్లో చదువుతున్నారు. ఇద్దరు బిడ్డలకి తెలిసింది ఒకటే, 500 ఎకరాల పొలం, పెద్ద కంపెనీ, పెద్ద వ్యాపారం. మా నాన్న బుద్ధిహీనత వల్ల నష్టపోయి పోగొట్టుకున్నాడు. అందుకే నా పిల్లలు నేనంటే కోపం. అప్పటి పరిస్థితుల్లో అవి జరిగింది వాస్తవమే. నా భార్య కూడా ఆ వేదనలోనే చచ్చిపోయింది. పాపం జరిగింది వాస్తవమే. పిల్లలు వెళ్ళిపోయారు. పిల్లలకి సత్యం తెలీదు. పిల్లలకి తర్వాత ఇక్కడ ఏం జరిగిందో తెలియలే. ఇదిగో ఆ 500 ఎకరాల పొలం కోర్టు కేసులు గెలిచి తెచ్చుకున్నా, కంపెనీ తిరిగి నిలబెట్టుకున్నా, వ్యాపారం తిరిగి నిలబెట్టుకున్నా. అయితే నా పిల్లల మీద ఉండే మమకారంతో 500 మంది పిల్లలతో అనాథ శరణాలయం నడిపిస్తున్నా, వ్యాపారంలో వచ్చే లాభంతో ఇవన్నీ సంపాదించుకున్నా, పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించుకున్నా. కానీ ఆకస్మికంగా ఏం చేయాలో అర్థం కాక ఒక 6 నెలలుగా నేను సతమతం అవుతున్నా. ఒక వ్యక్తి కొరకు నేను ఎదురు చూస్తున్నా, ఒక వ్యక్తి కొరకు నేను కనిపెట్టా. కారణం ఏంటంటే ఈ 5 ఎకరాల పొలాలు
ఈ యొక్క కంపెనీ, ఈ వ్యాపారాలు చూసుకునే సమర్థవంతమైన ఒక వ్యక్తి వచ్చి నా పిల్లలు చదువులు ముగించుకొని వచ్చిన తర్వాత వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయగలగాలి. అందుకు గుర్తుగా ఈ సమర్థమైన వ్యక్తి ఎంతైనా జీతం తీసుకోవచ్చు కంపెనీలో. అయితే ఎవరు నాకు కనబడలే. ఇప్పుడు నాకు క్యాన్సర్ వచ్చింది, 6 నెలలు బతుకుతావు నువ్వు అని చెప్పి డాక్టర్లు 6 నెలల ముందు చెప్పారు. డాక్టర్లు ఇచ్చిన టైం అయిపోతుంది, రేపు ఎల్లుండి చచ్చిపోబోతున్నా. అయితే ఆ వ్యక్తి నువ్వే అని చెప్పడానికి నేను సంతోషపడుతున్నా. నీ తండ్రి నిన్ను నమ్మలే. నీ తండ్రి కంపెనీలన్నీ నాశనం చేసుకున్నాడు, అన్ని నష్టపరుచుకున్నాడు, నువ్వు కుమిలిపోతున్నావు. కానీ ఇదిగో కంపెనీ, ఇదిగో వ్యాపారం, ఇదిగో పొలాలు, ఇవన్నీ కూడా సమర్థంగా నువ్వు కాపాడి నమ్మకంగా ఉండి పిల్లలు వచ్చినప్పుడు నువ్వు అప్పచెప్పగలిగితే ఆ 3 కోట్ల ఇల్లు నీకే. నెలకి నీకు కొన్ని లక్షల రూపాయల జీతం కూడా నువ్వు కంపెనీలు తీసుకో. సమర్థవంతంగా ఈ పని నువ్వు చేయగలవా? 5 సంవత్సరాలు నువ్వు చేయగలిగితే చాలు. 5 years ఈ లోపల పిల్లలు వచ్చేస్తారు. ఆ సమర్థమైన వ్యక్తివి నువ్వే. అందుకు యవనస్తుడు అడిగాడు, సార్ ఇంత విషాదగాథ మీ కడుపులో పెట్టుకొని ఏం సార్ నాతో చెప్పలే? ఇన్నిసార్లు నేను మీతో కలిసేనే, ఇంత సన్నిహితంగా మన ఇద్దరం ఉంటున్నామే, ఏం చెప్పలేదు సార్ అంటే నవ్వుతా ఉన్నాడు. ఎన్నోసార్లు చెప్పాలని ప్రయత్నించా, కానీ నువ్వే చెప్పుకుంటూ వెళ్తున్నావు, నేను చెప్పలేకపోయినా. అయినా ఇప్పుడు చెప్పా కదా, చూసుకుంటావా జాగ్రత్తగా? నువ్వు మాటి, నేను వెళ్ళిపోతా. ఇదిగో ఆ 3 కోట్ల ఇల్లు వీళ్ళమ్మా, ఇదిగో నీ పేరు సంతకం కూడా పెట్టేసిన, కంపెనీ తాళాలు అన్నీ నీకు అప్పచెప్తున్నా, చూసుకోగలవా? యవనస్తుడికి అర్థం కాలే. ఎన్ని సంవత్సరాలు దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు అని అనుకున్నాడు. నా తండ్రి బుద్ధి తక్కువ పని చేసి నష్టపోయాడని అనుకున్నాడు. కానీ అన్నీ సిద్ధం చేసి దేవుడు చేతిలో పెడతాడన్నదే ఈ యవనస్తుడికి తెలియలే. మీకు ఒక విషయం చెప్తా. హబక్కూకు గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? ద మిస్టరీ ఆఫ్ ద బుక్ ఆఫ్ హబక్కూక్. హబక్కూకు గ్రంథం యొక్క ముఖ్యమైన మర్మం ఏంటో తెలుసా? దేవుడు సిద్ధపరిచినది మర్మముగానే ఉన్నది. ఎస్, దేవుడు సిద్ధపరిచిన వాటి యొక్క మర్మం నీకు బయలుపరచబడాలంటే నువ్వు ప్రార్థనలో విసుక్కోకూడదు. నీకోసం దేవుడు సిద్ధపరిచినవి ఆ యవనస్తుడికి అర్థం కాలే. ఆహా, ఇశ్రాయేలీలకి కట్టని ఇల్లు సిద్ధపరిచాడంటే, తవ్వని బావులు సిద్ధపరిచాడంటే, నాటని ద్రాక్ష తోటలు సిద్ధపరిచాడంటే, ఇస్ నాట్ గాడ్ ద సేమ్ ఫర్ మీ ఆల్సో? నాకు కూడా అదే దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండలేదా? సిద్ధంగా ఉన్న కంపెనీ, సిద్ధంగా ఉన్న వ్యాపారం, సిద్ధంగా ఉన్న వ్యవసాయం నాకు అప్పగించాడే. వెంటనే అక్కడే మోకాళ్ళుని దేవుడికి స్తోత్రాలు చెల్లించాడు, స్తుతులు చెల్లించి ఆ పెద్ద ఆయన దగ్గర అన్నాడు, నేను నమ్మకమైన వాడని, నా మీద మీరు నమ్మకం పెట్టుకున్నందుకు చాలా వందనాలయ్యా. నా మీద నమ్మకం పెట్టుకున్నందుకు మీకు చాలా వందనాలు. అవును ప్రియులారా, ఆ నమ్మకంతోనే ఆ యవనస్తుడు పెద్దవాడయ్యాడు, పెద్ద వ్యాపారవేత్త అయ్యాడు. తండ్రి నష్టపోయినా తండ్రి మూసేసిన కంపెనీలు కూడా తెచ్చుకోగలిగాడు. తండ్రి వ్యాపారాన్ని కూడా తిరిగి ఆరంభించాడు. అన్నట్టుగానే 5 సంవత్సరాల తర్వాత పిల్లలు వచ్చినప్పుడు నమ్మకంగా ఆ పిల్లలకి ఆ తండ్రి అప్పగించుకొని తన తండ్రి వ్యాపారాలు చూసుకుంటూ గొప్పవాడయ్యాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా,
దేవుడు ప్రార్థన ఆలకించట్లేదని నువ్వు అనుకోబాక. నీలాంటి వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. నీలాంటి నమ్మకమైన వాడి కొరకు దేవుడు కనిపెడుతున్నాడు. హబక్కూకు లాంటి వాడు ఒక్కడు దొరికినా, చేనులో పంట లేకపోయినా, గడ్డిలో పశువులు లేకపోయినా, గొర్రెలు లేకపోయినా, నీ అందే ఆనందిస్తా. అంత మాత్రం కాదు, నువ్వే నా బలం అంటాడు కిందన. ఆ 3వ అధ్యాయంలో 19వ వచనంలో ఆయనే నా బలం, ఈజ్ మై స్ట్రెంగ్త్. నా కాళ్ళు వణుకుతున్నాయి, నా పెదవులు ఇదవుతున్నాయి, నా ఎముకలు ఎండిపోతున్నాయి, అయినా నా బలం యెహోవాయే. దేవుడిని జనాంగం, ఇలాంటి వ్యక్తుల కొరకే దేవుడు ఎదురు చూస్తున్నాడు. అవునండి, సమృద్ధిగా ఉన్నప్పుడు అనుభవించిన పరిస్థితులు వేరే, సమృద్ధిగా ఉన్నప్పుడు స్తుతించిన పరిస్థితులు వేరే. అవును, చాలా మంది సహోదరి సహోదరులు పాపం, చాలా మంది పనులు లేక, పాపం ఆదాయం లేక కష్టపడుతున్నారు, బాధపడుతున్నారు. ట్రూ. సేవకులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ట్రూ. కానీ ఈ పరిస్థితుల్లో కూడా దేవుని యందు ఆనందించగలమా? దేవుని యందు సంతోషించగలిగితే మనం నిజమైన దేవుని బిడ్డలు, దేవుని సేవకులు అవగలం కదా. 3వ వ్యక్తికి తెలియకుండా మనం బతకాలండి. అది దేవుడు మనకు నేర్పించాడు. హబక్కూకు లాగా మనం ఉండాలి అన్నది మొట్టమొదటి ప్రశ్నకు జవాబుగా గమనిస్తున్నాం. ఆయన సైలెంట్ అయ్యాడంటే తప్పక నెరవేరుస్తానంటున్నాడు. ఆలస్యమైన దాని కొరకు కనిపెట్టు అంటున్నాడు. అది తప్పక జరుగుతుంది అని దేవుడు చెప్పడం మనం గమనించగలుగుతున్నాం ప్రియులారా. అంచేత దేవుడు మర్చిపోయాడు అనుకోబాక, దేవుడు నిన్ను విడిచిపెట్టాడు అని నువ్వు అనుకోకూడదు. ఇక 2వ ప్రశ్నకి జవాబు, నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? ప్రియులారా, మంచి కొరకు కనిపెట్టుకున్న వారికి మంచి జరగబోతుంది, అది ఆతురపడుతుందంట. ఇట్ వాజ్ ఇన్ హర్రీ. నీకు ఆశీర్వాదాలు తొందరపడుతున్నాయి, నీ దగ్గరికి రావడానికి, ఆ దర్శనం నెరవేరడానికి తొందరపడుతున్నాయి. అలాగే కీడు చేసేవాళ్ళు కీడు చేయడంలో ఆతురపడుతున్నారు, కీడు చేయడంలో ఆనందిస్తున్నారు. ఏం చేయాలి? ఇంకా దేవుడు బాధపడుతున్నాడు. ఇప్పుడు ఒక ప్రశ్న హబక్కూకు అడిగాడు, నన్ను కీడు చూడనిస్తున్నావు? బైబిల్లో 2 జవాబులు చెప్తాయి. ఈ ప్రపంచం అపపు ప్రపంచం, అంతా మోసం, స్వార్థం. కయీను హేబేల్ని చంపడంలో ఏం తప్పు లేదే. పాపం హేబేల్ ఏం తప్పు చేయలే, ఆయన కయీను హేబేల్ని చంపేశాడు. అన్యాయమే. ఆదాము తిరుగుబాటు దగ్గర నుండి ఆరంభమైన ఈ అన్యాయం, ఈ అక్రమం, ఈ పాపం ప్రపంచంలో విలయతాండ మారుతూనే ఉంది. అమాయకులు ఎంతో మంది చచ్చిపోతున్నారు. అయితే కీడు చూడకుండా మనం ఉండాలంటే 2. ఒకటి, యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో నీతిమంతులు కొనిపోబడుచున్నారు, కీడు చూడకుండా కొనిపోబడుచున్నారు అన్నాడు. అంటే కీడు చూడకుండా ఉండాలంటే ఇక భూమి మీదే నువ్వు ఉండకూడదు. ఇంకా అంతే, నువ్వు వెళ్ళిపోవాలి పైకి కొనిపోబడాలి. అప్పుడు నీకేం కనబడదు భూమి మీద జరుగుతున్న కీడు. 2, ఈ కీడు జరుగుతున్న లోకమంతా ఇదైనా నోవహులాగా నీతిగా యథార్థంగా బతకాలి. నోవహుతో దేవుడు అన్నాడు, భూలోకం చెడిపోయింది. వండర్ఫుల్ కదా. ఆ చెడిపోయిన భూలోకంలో ఒక్కడే నోవహులాగా నీతిమంతుడిగా బతకగలిగాడు. ఈ రోజుల్లో అలాంటి వ్యక్తులు కావాలి. భూలోకం చెడిపోయింది,
దోషం చూస్తావు, పాపం చూస్తావు. ఎక్కడ నీకు మంచి కనబడదు, మేలు కనబడదు, న్యాయం కనబడదు, ధర్మం కనబడదు. ఎస్, యేసు ప్రభువునే చూడు. పాపం ఆయన ఏ పాపం చేయలే, ఆయన ఏ దోషం చేయలే. అన్యాయంగా ఆయన శిలువ మీద వేశారు. పాపం శిక్ష వేశారు ఆయన మీద కదా. అంచేత కీడు చూడాల్సిన పరిస్థితులు ఇచ్చినాయి అంటే, ఒకటి నువ్వు మీదకి వెళ్ళిపోవాలి, లేదా అన్నిటినీ చూడగలిగే ధైర్యం మనకు ఉండాలి అన్నది మనం చూస్తున్నాం. అందుకే 55వ కీర్తన 9వ వచనం నుండి మనం చూస్తే అక్కడ ఏమేమి జరుగుతున్నాయి చూడండి. పట్టణంలో బలత్కారం, కలహం, బా చూసారా. అలాగే 10వ వచనంలో పాపం, చెడుతనం దానిలో జరుగుతున్నాయి. 11వ వచనంలో నాశన క్రియలు, వంచన, కపటం జరుగుతున్నాయి. ఇవన్నీ ఓ పక్క అయితే, దైవ ప్రజలు, దేవుని బిడ్డలు పాపం 9వ అధ్యాయం 2వ వచనంలో ద్రోహులుగా, వ్యభిచారులుగా, అబద్ధంలాడడానికి తమ నాలుకలు వంచేవారుగా, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనంలో ఆ మాట చూస్తున్నాం. దేవుని ఎరుగున వారే కీడు వెంట కీడు చేయువారుగా, ప్రతి సహోదరుడు తంత్రగొట్టే సహోదరునికి కీడు కలిపి కొంప ముంచుతున్నారంట. ఇర్మియా 9:4లో, 9:5లో తంత్రగొట్టే తన సహోదరుని వంచిస్తున్నారు. 9:5లోనే అబద్ధములాడుటకు అభ్యాసం చేస్తున్నారు. ఇన్ని చేసి కూడా 9:5 చివరిలో అంటున్నాడు, తాము చేస్తున్నవి తప్పులు కానట్టు ఎదుటి వారిని తప్పులు పట్టవలనని ప్రయాసపడుతున్నారు. అవునండి, లోకంలో తాము చేసినవి ఏమి తప్పులు కానట్టు ఎదుటి వాళ్ళు తప్పులు కనబడతాయా? ఎదుటి వాళ్ళలో పొరపాట్లు కనుక్కుందామా? న్యాయం, ధర్మం ఈ లోకంలో లేదు ప్రియులారా. తప్పదు. కనుక ఈ భయంకరమైన ఈ పాపపు లోకంలో బతకే ధైర్యం నీకుండాలి. నోవహులాగా బతికే ధైర్యం నీకుండాలి. అబ్రహాములాగా బతికే ధైర్యం నీకుండాలి. ఎస్, అన్యాయం జరుగుతుంది, అక్రమం జరుగుతుంది, చుట్టూ కూడా అబద్ధం పెట్టిరేగిపోతుంది, వంచన, మోసం జరుగుతుంది. దేవుని ప్రజలన్నీ చెప్పుకునేవారే దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నారు. చూసే ధైర్యం నీకుండాలి. వారి కొరకు నువ్వు ప్రార్థన చేయి. హబక్కూకు అంటున్నాడు, చెడుతనమును ఎందుకు చూడనిస్తున్నావు? హబక్కూకు గ్రంథంలో మనం చూడగలుగుతాం, వై డు యు అలౌ మీ టు సీ ద ఈవిల్? నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? కనుక ఇన్ని కార్యాలు జరుగుతుంటే పాపం దేవుడు ఎంత వేదన పడుతున్నాడు. దేవునితో పాటు నువ్వు వేదన పడి అలాంటి వాళ్ళు దేవుని దుఃఖం పెడుతుంటే, దేవుణ్ణి గాయపరుస్తుంటే, దేవుణ్ణి మరిచిపోయి, సృష్టికర్తను మరిచిపోయి సృష్టాన్ని పూజ చేస్తుంటే వాళ్ళ కోసం హబక్కూకులాగా అంగలార్చవా? ప్రార్థన చేయవా? ఇప్పుడు ఓ పక్కే ఎంత కీడు లోకంలో జరుగుతుంటే, ఇంత చెడుతనం లోకంలో జరుగుతుంటే, ఒక్క హబక్కూకు ప్రార్థన చేస్తా అడుగుతాడు, ఎన్నాళ్ళు నా ప్రార్థన ఆలకించకుండా ఉంటావు అని అడుగుతున్నాడు. పాపం ఎక్కువ ఉంది, పాపం పెరిగిపోతుంది భయంకరమైన లోకంలో. కనుక అయితే నువ్వు బతికుండి నీ చుట్టుపక్కల జరుగుతున్న పాపం, అన్యాయం, అక్రమం కొరకై నువ్వు ప్రార్థన చేయి, అంగలార్చు. లేదా నీతిమంతులు కీడు చూడకుండా కొనిపోబడుదురు. అయితే నోవహులాగా నువ్వు అంటించుకోకుండా ఉండాలి సుమా. అబ్రహాములాగా నువ్వు అంటించుకోకుండా ఉండాలి. లోతులాగా మనస్సులో కృంగిపోయి వేదనతో ప్రార్థన చేసేవాడుగా మనం ఉండాలి. దేవుని జనాంగమా, హబక్కూకు అడిగిన రెండో ప్రశ్నకి జవాబు
మనం చూస్తున్నాం. అంచేత దేవుడు ఆలకించటం లేదు. కీడు ఎందుకంటే వాళ్ళు రెచ్చిపోతా ఉన్నారు. ఏం చేస్తాం? వాళ్ళ పాపం పెరిగిపోతా. ఇక మూడవ ప్రశ్న అడిగాడు చివరిగా, బాధ నీవేళ ఊరకయే చూచుచున్నావు? వై డు యు వాచ్ ది సఫరింగ్? ప్రజలు నష్టపోతుంటే, ప్రజలు చచ్చిపోతుంటే, ప్రజలు బాధపడుతుంటే నాకు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ రోజున చాలా మంది అడుగుతున్న ప్రశ్న, వేర్ ఈజ్ గాడ్? ఈ కరోనా దాంట్లో చాలా మంది చచ్చిపోతూ అడుగుతున్న ప్రశ్న, వేర్ ఈజ్ గాడ్? నేను ఇదే ప్రశ్న తిరిగి మేము వాళ్ళందరిని అడగాలనుకుంటున్నా. అవును, నీకు ఆస్తులు పెరిగినప్పుడు, అంతస్తులు పెరిగినప్పుడు, విమానాల్లో తిరిగినప్పుడు, నీ ఇష్టానికి నువ్వు లక్షల కోట్లు సంపాదిస్తున్నప్పుడు నీకు దేవుడు కనబడలేదా? ఎంతో మంది దేవుడు లేడనుకొని బతుకుతున్నారే, దేవుడు అక్కర్లేదని బతుకుతున్నారే, మందిరాలు అక్కర్లేదు, ప్రార్థనలు అక్కర్లేదని బతికినారే. ఈరోజు బాధపడగానే వేర్ ఈజ్ గాడ్ అంటావా? ఆల్ రైట్. అందుకే దేవుడు చూస్తా ఊరుకుంటున్నాడు పాపం. సమ్టైమ్స్ గాడ్ ఈజ్ సైలెంట్. దేవుడు చూస్తా ఊరుకుంటున్నాడు. అప్పుడు చేసావు, ఇప్పుడు అనుభవిస్తున్నావు అంటావు. బైబిల్ చెప్పేది అదే. బైబిల్ కరెక్ట్గా చెప్తుంది. దేవుడు వెక్కిరింపబడ్డు, మనుష్యులు ఏమి విత్తుదురో అదే పంటను కోయిదురు. కనుక ఇక్కడికి దేవుడికి దీనికి సంబంధం లేదు. అప్పుడు కీడు చేస్తే ఇప్పుడు నువ్వు అనుభవించాల్సి వస్తుంది. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో దేవుడు చెప్తున్న మాట అదే. ఆయన నిన్ను మార్గంలో నడిపించుచుండగా, చూడండి అక్కడ ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తే, నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గంలో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలుగు చేసుకుంటేవి కదా. అప్పుడంతా నీకు దేవుడు అక్కర్లే, అప్పుడంతా నీకు వాక్యం అక్కర్లే, అప్పుడంతా నీకు మందిరం అక్కర్లే. ఇప్పుడు వేర్ ఈజ్ గాడ్ అని అడుగుతున్నావు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, హబక్కూకు అడుగుతున్న ప్రశ్న, ఏ బాధ నువ్వు చూస్తున్నావు? ఆయన సంతోషమా? ఆయన రూపాన్ని సృష్టించబడిన యావత్ మానవాళి ఈ రోజున పెట్టెలు ఎగురుతుంటే ఆయా దేశాల్లో వాళ్ళు చచ్చిపోతుంటే ఆయన సంతోషమా? కానీ వారి వారి క్రియల చొప్పున ప్రతిఫలము అనుభవించాల్సిందే. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయంలో ఆ మాట అంటున్నాడు, వారి క్రియలకి తగ్గట్టుగా వారికి దేవుడు ఇస్తా ఉన్నాడు. 51వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 56లో కింద లైన్లో, యెహోవా ప్రతీకారం ఇచ్చే దేవుడు గనక నిశ్చయముగా ఆయన క్రియకు ప్రతిక్రియ చేయును. ఎవ్రీ యాక్షన్ హ్యాజ్ ఇట్స్ రియాక్షన్. ఎవ్రీ యాక్షన్ హ్యాజ్ ఇట్స్ రియాక్షన్. ప్రతి క్రియకు, ఇక్కడ రాసింది చూడండి, ఆయన క్రియకు ప్రతిక్రియ చేయును. దట్స్ ట్రూ. నువ్వు మంచి చేస్తే మంచి అనుభవిస్తావు, నువ్వు చెడు చేస్తే చెడు అనుభవిస్తావు అన్నది బైబిల్ సత్యం. దేవుని జనాంగమా, పాపం ఒక దైవజనుడిగా, ఒక ప్రవక్తగా హబక్కూకు దేవుని ప్రజలు బాధపడడం చూడలేక, అనేక మంది బాధపడడం చూడలేక దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవా నువ్వేం బాధను చూస్తున్నావు? ఈరోజు మనం కూడా అనేక మంది ప్రపంచంలో చచ్చిపోతుంటే ఏడుస్తున్నాం, బాధపడుతున్నాం, అంగలారుస్తున్నాం. అయ్యో మన తోటి మానవులు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అందుకే బైబిల్ చెప్పేది, ప్రసంగి గ్రంథంలో ఆ మాట రాస్తున్నాడు. చూసారా, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకు ముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరలకు ముందే, చూసావా, మేఘములు మరల రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకును. అవును, ఇప్పుడైనా ప్రియ దేవుని జనాంగమా,
నువ్వు ప్రార్థనలో విసిగిపోవద్దు. ఆయన్ని వెదకడంలో నువ్వు విసిగిపోవద్దు. ఆయన అడగడంలో విసిగిపోవద్దు. హీ హాజ్ ఎ విజన్ ఫర్ యూ. హీ హాజ్ ఎ ప్లాన్ ఫర్ యూ. డోంట్ బి డిస్కరేజ్డ్. డోంట్ లూజ్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని కలవరపడనివ్వద్దు. హీ హాజ్ ఎ విజన్. ఆయన దర్శనం మారదు ఎన్నడు. నీవిచ్చిన దర్శనం. ఎస్, నీ ప్రార్థనలో విసుకుపోబాక. ఇటు అటు జరుగుతున్న పాపాలు, కీడుని చూసి నువ్వు భయపడబాక. మూడవదిగా, పాపం నలుపక్కల బాధపడుతుంటే వాళ్ళ కొరకు అంగలార్చు, ప్రార్థన చేయి. దేవుని ఆత్మను కలిగి ఉందాం. దేవుని మనస్సును కలిగి ఉందాం. దేవుని రూపంలో సృష్టింపబడిన మానవాళి కొరకై మనం కూడా ప్రార్థన చేద్దాం. అప్పుడే పర్వాలే, మనకి లేకపోయినా పర్వాలే. హబక్కూకు అంటున్నాడు, అయ్యో దొడ్డిలో పశువులు లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, గొర్రెలు లేకపోయినా, చేనులో పంట లేకపోయినా, అంజూరపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా పర్వాలే. హీ హాజ్ ఎ గిఫ్ట్ ఫర్ అస్. హీ హాజ్ ఎ గిఫ్ట్ ఫర్ అస్. ఆయన మన కొరకు బహుమానం ఎత్తిపెట్టాడు. అది మనది. ఇట్ ఈజ్ అవర్ షేర్. మన కోసం ఎత్తిపెట్టాడు. హబక్కూకు లాగా మనం ఉండగలమా? కట్టని ఇల్లు ఇచ్చాడు, నాటని ద్రాక్ష తోటలు ఇచ్చాడు, తవ్వని బావులు ఇచ్చాడండి ఇశ్రాయేలుకి. సహోదరి, సహోదరుడా, నువ్వు కూడా అలా ఉండగలిగితే హబక్కూకు లాగా ఆనందిద్దామా, సంతోషిద్దామా? నువ్వే నా బలం, నువ్వే నా సంతోషం అని చెప్పగలమా? అప్పుడే దేవాది దేవుడు సంతోషపెట్టేవారం అవగలం. దేవుడి మాటలను మన వెనుకల్లో దీవించిన గాక. ప్రార్థన. మా నమ్మకమైన దేవ, గొప్ప దేవ, మీకు వేలాది వందనాలు. హబక్కూకులాగా మేము ఉండాలని మీరు ఆశపడుతున్నారు. గట్టిగా పట్టుకున్నాడయ్యా నిన్ను. పరిస్థితులు బాగున్నప్పుడు పట్టుకోలేదయ్యా, పరిస్థితులు బాగులేనప్పుడు పట్టుకున్నాడు నాడు. వండర్ఫుల్ ప్రాఫిట్. యేసు మమ్మల్ని అలా సిద్ధపరచు ప్రభా. అవును తండ్రి, నువ్వు కలిగిన దర్శనాలు గొప్ప, మా ఎడలు నువ్వు కలిగిన ఉద్దేశాలు గొప్ప. వాటికై మమ్మల్ని సిద్ధపరచు. మేము విసిగిపోకూడదు, మా ప్రార్థనలు మానేయకూడదు, మా నిరీక్షణ మేము పోగొట్టుకోకూడదు, మా విశ్వాసంలో మేము చల్లారిపోకూడదు. మాకు నూతనమైన నమ్మిక, నూతనమైన పడుదల దయచేయండి ప్రభా. అవును తండ్రి, ఈ పాపపు లోకంలో, ఈ పాపపు ప్రపంచంలో నీతి కలిగిన వాడివి, యథార్థవంతుడివి నువ్వు ఒక్కడివే నాయన. నోవహులాగా, అబ్రహాములాగా, లోతులాగా మమ్మల్ని బ్రతికింపజేయడానికి ఏ పాపము లేకపోయినా యేసయ్యా మా కొరకై శిలువ మీద ప్రాణ త్యాగం చేశావయ్యా. మీ కొందనాలు, స్తోత్రాలు సమర్పించుకుంటున్నాను అయ్యా. చివరి వరకు నమ్మకంగా ఉండడానికి మాకు సహాయం చేయండి ఆయన. నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము ఉండడానికి కృప చూపించండి ఆయన. నిన్ను పట్టుకునే వారిగా ఉండడానికి సహాయం చేయండి ఆయన. మరి మూడవదిగా, మా చుట్టూ బాధపడుతున్న వారిని చూసి అయ్యా, నీ మనస్సు కలిగిన వారిని, వాళ్ళ కొరకు అంగలార్చేవారుగా, వారి కొరకు ఏడ్చేవారుగా మాకు దయ చూపించండి. ముఖ్యంగా ఈ కరోనా వ్యాధి వల్ల ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, ఎంతో వ్యాధిని గుర్తుంటారు. బిడ్డల్ని పోగొట్టుకున్న తల్లిదండ్రులు పోగొట్టుకున్న బిడ్డలు ప్రభా, ఎంత భయంకరమైన ఈ లోకంలో మేము ఉంటున్నప్పుడు అయ్యో అయ్యో ప్రభు రాజా, ఎంతో మంది బాధపడుతున్నారు. అట్టి బిడ్డల మీద నువ్వు కనికరించువా, అట్టి ప్రజల మీద నువ్వు కృప చూపించి ఆదరించు, ఓదార్చు. మా దేశాన్ని ప్రభా, మా ప్రజలను, మా సంఘాన్ని, మా గ్రామాన్ని, సంఘ పెద్దలు, పేరున నిన్ను నమ్ముకున్న బిడ్డలందరినీ, ఈ యూట్యూబ్ ద్వారా వాక్యం చూస్తున్న నీ ప్రజలందరినీ పేరున నువ్వు కాపాడయ్యా నాన్న. నీ యందు ఆనందించేవారుగా, నీ యందు బలం పొందుకునేవారుగా వాళ్ళని సిద్ధపరచు. హబక్కూకులాగా నిన్ను గణపరిచేవారుగా వాళ్ళని ఆయుధపరచు. శోధిపోకుండా, దాన్ని కుంగిపోకుండా, అయ్యా కుమిలిపోకుండా, మా బతుకేమైనా అయిపోయింది,
మాకెందుకు ఇలాంటి కష్టాలు వచ్చినాయి, మాకెందుకు ఈ ఇబ్బందులు వచ్చినాయి, మాకెందుకు ఈ పేదరికం వచ్చింది అని ఎవరు కూడా తండ్రి ఎవరి హృదయాన్ని కూడా కృంగిపోకుండా బలహీనం అవ్వకుండా ధైర్యపరచు, బలపరచు. ఎంతో మంది దైవ సేవకులు కష్టాలు పాలవుతున్న వాళ్ళు జ్ఞాపకం చేసుకో. ఎంతో మంది బిడ్డలు పాపం డైలీ పని చేసుకునేవాళ్ళు, కూలి చేసుకునేవాళ్ళు పాపం పని లేక తిండి లేక బాధపడుతున్నారు. అట్టి బిడ్డలను జ్ఞాపకం చేసుకో. నీ కృపతో నింపి భయం పొందండి. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మెండుగా మీకు తోడైంది. ఈ యూట్యూబ్ ద్వారా చూస్తున్న వారందరికీ, మన సంఘానికి, మన గ్రామానికి, మన పెద్దలకి, పేరు పేరున అందరికీ తోడైంది. ఈ కరోనా వల్ల చనిపోతున్న, ఈ కరోనా వల్ల వ్యాధిగ్రస్తులైన ఆయన స్వస్థపరిచి, ఆదరించి, ధైర్యపరిచి, మనల్ని దీవించి ఆయనే మహిమ పొందును గాక. ఆమేన్. ఆనందమే పరమానందమే యేసయ్య సన్నిధిలో, ఆనందమే